నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. రేసులో రాములమ్మ మంత్రి పదవిపై విజయశాంతి పేరు తెరపైకి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి పదవిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ స్థానంలో ఎవరికి అవకాశం దక్కబోతోంది అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనకు చేరిన నేపథ్యంలో ఒకవేళ ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఖాళీ అయ్యే స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే రాములమ్మ అంటే విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తే మహిళా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా బ్యాలెన్స్ చేయవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీసీ మహిళా కోటాలో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారనే విషయాన్ని విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఢిల్లీ స్థాయిలో కూడా విజయశాంతికి అనుకూలంగా లాబియింగ్ జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ముందుగా కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాతే ఆమె స్థానాన్ని భర్తీ చేసే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం విజయశాంతి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ మంత్రి పదవి ఖరారైందని మాత్రం చెప్పలేం. కాంగ్రెస్ అధిష్టానం చివరకు సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇస్తుందా, లేక పార్టీకి మరింత రాజకీయంగా ఉపయోగపడే మరో నాయకురాలికి అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయశాంతికి మంత్రి పదవి దక్కితే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. మరి రాములమ్మకు మంత్రి పదవి వస్తుందా? కొండా సురేఖ స్థానాన్ని విజయశాంతి భర్తీ చేస్తారా? దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఉండగా మరోవైపు సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి సైతం మంత్రి పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తున్న ఆమె అవకాశం కల్పిస్తే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటానని పార్టీ పెద్దల వద్ద చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరే సమయంలో తనకి ఇచ్చిన హామీలను కూడా ఆమె గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయశాంతికి మంత్రి పదవి కట్టబెడితే ప్రభుత్వం పార్టీలోనూ బలమైన వాణిగా వ్యవహరించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాములమ్మకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఒకవైపు విజయలక్ష్మి పేరు, మరోవైపు విజయశాంతి ప్రయత్నాలతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉండడంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహాలక్ష్మి టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలపై మీ అభిప్రాయం తెలపండి.